ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీ స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు బ్యాంకర్లు కృషి చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పిలుపు. జిల్లాలో మొబైల్ అవుట్ రీచ్ సేవల ద్వారా HIV నిర్మూలనకు చర్యలు. మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ నగరంలో కదం తొక్కిన ముస్లింలు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ప్రదర్శన. పిఠాపురం నగరంలో ఎమ్మెల్సీ నాగబాబు సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. జిల్లాలో వెనుకబడిన తరగతుల వర్గాలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కోరారు. జిల్లా వెనుకబడిన తరగతులు సేవా సంస్థ ద్వారా బీసీ, EWS, కాపు కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరుపై శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, బీసీ కార్పొరేషన్, జిల్లా పరిషత్, బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వెనుకబడిన తరగతుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్వయం ఉపాధి పథకాలు మంజూరుకు బ్యాంకర్లు చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ కార్పొరేషన్, EWS, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు సంబంధించి గత మార్చి నెల 10 నుంచి 25వ తేదీ వరకు లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించగా సుమారుగా 57,000 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు జనరిక్ మెడికల్ షాపులు, MSME గ్రూపులకు మేదర, కుమ్మరి, శాలివాహన వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా రుణాలు మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా వివిధ మండలాల MPDO, మున్సిపాలిటీల కమిషనర్ల లాగిన్ల నుంచి బ్యాంకర్లకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రుణాలు మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అందిన దరఖాస్తులో 25% దరఖాస్తులకు ఈ నెల 11న రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. సమావేశంలో DRO జె వెంకట్రావు, బీసీ కార్పొరేషన్ EDA శ్రీనివాసరావు, ZPCEO లక్ష్మణరావు, DCCB CEO RV నరసింహారావు, LDM CHSB ప్రసాద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో HIV నిర్మూలనకు మొబైల్ అవుట్ రీచ్ వాహన సేవలు దోహదపడతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కౌన్సిలింగ్, టెస్టింగ్ సేవల విస్తరింపులో భాగంగా భారతదేశం మొబైల్ ICTC HIV మొబైల్ వాహనాన్ని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కౌన్సిలింగ్, టెస్టింగ్ సేవల విస్తరింపులో భాగంగా భారతదేశం మొబైల్ ICTC HIV మొబైల్ వాహనాన్ని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పారామెడికల్ హెల్త్ కేర్ ప్రొవైడర్ల బృందం, కౌన్సిలర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్తో కూడిన మొబైల్ వాహనం సమస్యాత్మక ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. తద్వారా HIV వ్యాధి పట్ల అవగాహన, కేసుల గుర్తింపు, చికిత్సకు సత్వర అవకాశాలు ఉంటాయని అన్నారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ మాట్లాడుతూ కష్టతరమైన ప్రాంతాల్లో సౌకర్యవంతమైన పని గంటలతో తాత్కాలిక క్లినిక్ను ఏర్పాటు చేయడానికి మొబైల్ సేవలు ఉపయోగించబడుతుందన్నారు. ఇక్కడ సేవలలో సాధారణ ఆరోగ్య తనిఖీలు, STI పునరుత్పత్తి మార్గ సంక్రమణ కోసం సిండ్రోమ్ చికిత్స, ప్రసవానంతర సంరక్షణ, రోగనిరోధకత, అలాగే HIV కౌన్సిలింగ్ మరియు పరీక్ష సేవలు ఉంటాయన్నారు. వాహనంలో ఒక కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్ క్లయింట్లకు ప్రమాద తగ్గింపు కౌన్సిలింగ్ మరియు ప్రమాద అంచనా వేసి HIV నివారణలో అధిక ప్రమాదకర జనాభాకు కండోమ్ల పంపిణీ జరుగుతుందన్నారు. మొబైల్ క్యాంప్ యొక్క ప్రతి యూనిట్కు రోజువారీగా మరియు వారం వారీగా ప్రణాళికలు రూపొందించబడతాయన్నారు. మొబైల్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సో దిస్ ఎర్లీ డిటెక్షన్ వల్ల
ఈ మొబైల్ వ్యాన్ విల్ బి యూస్ఫుల్. మొత్తం ప్లాన్ ఎక్కడెక్కడ వెళ్తుంది దట్ విల్ బి షేర్డ్ కంటిన్యూస్లీ సో దట్ పీపుల్ విల్ నో ఎగ్జాక్ట్లీ that mobile camp will be done and people can come forward for doing the pre testing. వ్యాన్కి ఏదైనా ఏరియాలు ఏదైనా ఏ ఏరియాలో జరగచ్చండి? They have identified some of the places where more requirement might be there. In that case అలాగా మనం ప్లాన్ షెడ్యూల్ చేస్తాము. ప్రతిరోజు ఒక టార్గెట్ లాగా చూసి we have took up 25 tests per day. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 కల్లా ఇది మొబైల్ వ్యాన్ will be available at that time. We have given a dedicated staff for this work. The outsourcing employees ఉన్నారు. So they will be there for this specific purpose. They are well trained in this specific thing. The counseling work కూడా వాళ్ళు చేస్తారు. So that will be ఇనిషియల్గా దేర్ ఇస్ సమ్ మెయిన్ హెచ్ఐవి గురించి ఇప్పుడు కూడా స్టిగ్మాస్ ఉన్నాయి. ఓవరాల్ నంబర్ ఆఫ్ ఇన్సిడెన్సెస్, నంబర్ ఆఫ్ హెచ్ఐవి కేసెస్ మనకి కంటిన్యూస్లీ రిడ్యూస్ అవుతుంది. బట్ ఆ తర్వాత ఇన్ బిట్వీన్ వెన్ ద కేసెస్ వర్ హై పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ మోర్ చెక్. ఆ తర్వాత ఇప్పుడు రిడ్యూస్ అయింది కానీ ఇది ఎలిమినేట్ అవ్వలేదు. సో వన్ థింగ్ షుడ్ బి ఫ్రమ్ ఆర్ సైడ్, మన సైడ్ నుంచి అవేర్నెస్ ఇంక్రీజ్ చేయాలి. ఆ తర్వాత పబ్లిక్ మే స్టిగ్మా బై ఛాన్స్ అగర్ దే ఆర్ హెసిటెంట్ టు టేక్ అప్ ద ఇనిషియల్ టెస్ట్, ఆ ఇనిషియల్ టెస్ట్ విదౌట్ ఎనీ సిమ్టమ్స్. క్యూకి మనం సిమ్టమ్స్ వస్తే వాళ్ళు హాస్పిటల్ వెళ్తారు, ఆ తర్వాత ఫైండ్ అవుట్ చేస్తారు. కానీ కొన్ని కేసెస్లో ఇది డిలే అవుతుంది. సో ఇలాగ మొబైల్ వ్యాన్ మనం అక్కడే వెళ్తే కొంచెం మళ్ళీ టెస్టింగ్ అవుతుంది. ఈ యొక్క వెహికల్ ముఖ్య పర్పస్ ఏంటంటే ఈ ఐసీటీసీ వెహికల్లో కౌన్సిలరు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. మనకి ఈ వెహికల్ ఏంటంటే రూరల్ ఏరియాలో మనకి రిమోట్ ఏరియాస్, తర్వాత దూర ప్రాంతాల్లో మనకి హై రిస్క్ గ్రూప్స్ ఉంటారు. మనకి హై రిస్క్ గ్రూప్స్ ఏంటంటే మనకి సెక్స్ వర్కర్స్ కానీ, ఎంఎస్ఎం కమ్యూనిటీ కానీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కానీ, మైగ్రెంట్ పీపుల్ కానీ, ట్రక్కర్స్ కానీ, ఇలా హై రిస్క్ పీపుల్ అందరికి కూడా హెచ్ఐవి పరీక్ష అనేది గోప్యంగా ఉంచి ఈ వ్యాన్లో చేయడం జరుగుతుంది. ఈ వ్యాన్లో రోజుకి 20 టెస్టులు చేయాలి. ఈ వ్యాన్లో 3 రకాల పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు. ఈ వ్యాన్ ద్వారా ఐఈసీ మెటీరియల్ ప్లస్ టీవీ ద్వారా ఒక మన సమాచారం ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఈ వ్యాన్ ఏంటంటే రూరల్ ఏరియాలో హాట్స్పాట్ ఏరియాలో పెట్టి అక్కడ కౌన్సిలింగ్ చేసి హెచ్ఐవి టెస్ట్ పరీక్ష చేస్తారు. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ ఉంటే ఏఆర్టీ సెంటర్కి లింక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిమోట్ ఏరియాలో ఎవరైనా రిస్క్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా నిర్భయంతరంగా వాళ్ళ యొక్క సమాచారం గోప్యం గురించి మనం పరీక్ష చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీకి హెచ్ఐవి పరీక్ష చేయడానికి రావడానికి పని సందర్శిస్తారు. కాబట్టి ఈ వెహికల్ ద్వారా వాళ్ళు మొహమాటం లేకుండా వచ్చి వాళ్ళకు సమాచారం గోప్యంగా ఉంచుతారు, వాళ్ళు పరీక్ష చేయించుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ ఏంటంటే మనకి 9 to 5 రూరల్ ఏరియాలో హాట్స్పాట్ ఏరియాలో వాళ్ళ మ్యాపింగ్ ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం రోజు మా వెహికల్ ఎక్సెప్ట్ సండే ఎవ్రీడే ఫీల్డ్లోకి వెళ్ళి పరీక్ష చేసి ఆ రిపోర్ట్ అంతా కూడా మాకు సమర్పణ జరుగుతుంది. ముస్లింలపై కుట్రలో భాగమే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, రాజ్యాంగంపై దాడి. నిన్నటి రోజు భారత రాజ్యాంగానికి చీకటి రోజని కాకినాడ నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కాకినాడ నగరంలో ముస్లింలు కదం తొక్కారు. కాకినాడ నగరంలో ముస్లింలంతా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీని చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ నగరంలోని అన్ని మసీదుల నుండి ముస్లింలు భారీ ర్యాలీగా మెయిన్ రోడ్లో గల జామియా మసీద్ వద్దకు చేరుకున్నారు. అక్కడ జామియా మసీద్ ముస్లింలతో కలిసి మెయిన్ రోడ్లో భారీ నిరసన ప్రదర్శన చేసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ ఎజాజుద్దీన్, మా మేవా అధ్యక్షులు ఎండి జవహర్ అలీలు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు భారత రాజ్యాంగానికి చీకటి రోజుగా వారు పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లింల షరియత్కు పూర్తి విరుద్ధమని, అలాగే ముస్లింల అభివృద్ధికి దానం చేసిన స్థిరచర ఆస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధీనంలో ఉంచుకోవాలని, తద్వారా ముస్లింలను అణిచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా, జామాత్లకు అతీతంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. మన చాలా దౌర్భాగ్యం ఏమిటంటే ఈ దేశంలో ఈ వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడానికి, వక్ఫ్ బిల్లు చట్టం రూపదాల్చడానికి సపోర్ట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు వారిద్దరూ గనక లౌకిక వాదులుగా మనల్ని రక్షించి ఉంటే, వారు విత్డ్రా చేసి ఉంటే ఈ బిల్లు ఆమోదం పొంది ఉండేది కాదు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి పేరుతో ముస్లింలను బలి చేయడం జరిగింది. మా ముస్లింల సమాధుల మీద అభివృద్ధి కట్టడాలు కట్టాలని ఒక దురుద్దేశంతో ఒక బిల్లుకు సహి చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం చాలా చింతిస్తున్నాం. ఇంతటితో ఆగిపోలేదు. తప్పకుండా ఈ ఒక బిల్లు గురించి సుప్రీంకోర్టు దాకా అన్ని న్యాయస్థానాల్లో కూడా మేము క్వశ్చన్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. తప్పకుండా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తాం. ఒకవేళ మా ముస్లిం సోదరులు ఇలాగే గప్చిప్గా ఉంటే రేపటి రోజున మనందరి ఓట్లు కూడా లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది కూడా ఆ కుట్రలో భాగమే మిత్రులారా. కాబట్టి తప్పకుండా ఏదైతే వక్ఫ్ నల్ల చట్టం వచ్చిందో నిన్న, దాన్ని వ్యతిరేకించడానికి, మేము ఛాలెంజ్ చేయడానికి న్యాయస్థానాల్లో తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం.
దాన్ని మనం ఖండిస్తున్నాం, ఏకకంఠంతో ఖండిస్తున్నాం. మనం ఇలాంటి దుశ్చర్యలకు పాలు పడకండి. ముస్లిం సమాజం ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు కామ్గా ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ప్రతిదీ ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఏంటి జరుగుతుంది, ఏంటి వివక్ష, ఏంటి వివక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు మన భారత ప్రభుత్వం. మనం కూడా ఒక శరీరం, భారతదేశం ఒక శరీరం అనుకుంటే ముసల్మాన్లందరూ కలిసి ఒక అంగం, ఆ శరీరంలో ఒక అంగం. మనం ఆ అంగానికి మీరు దెబ్బతీస్తున్నారు అంటే శరీరం కూడా దెబ్బతింటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ముస్లింలను మీరు కించపరిస్తే, వాళ్ళని నష్టపరిస్తే నష్టపోయేది భారతదేశం అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే భారతదేశం అందరూ సుభిక్షంగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నప్పుడే భారతదేశం లౌకిక రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఆగ్రగమి రాజ్యంగా ఉంది. ఇలాంటి రాజ్యాన్ని మీరు ఎప్పుడు పాడు చేయకండి. మనలో మన వివక్షలు తీసుకురాకండి. ఐకమత్యంగా ఉందాం మనందరూ కలిసి. ఒక మతం మీద వివక్ష చూపకండి అని చెప్పేసి నేను మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాను. ఏదైతే ఈ చట్టాన్ని మీరు అమలు చేశారో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మనం అందరూ ఏకకంఠంతో మిమ్మల్ని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి విచ్చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా గొల్లప్రోలు నగర పంచాయతీలో సుమారు 90 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ నాగేంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ నూతన భవనాన్ని, అలాగే అన్నా క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాలు ఆవిష్కరించారు. ప్రారంభించారు. అనంతరం సుమారు 70 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన నగర పంచాయతీ హెడ్ వాటర్ వర్క్స్ ను కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణంలో ఉన్న బీసీ బాలికల ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ఎమ్మెల్సీ నాగేంద్రబాబు సందర్శించి హాస్టల్ మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పిఠాపురం పట్టణ రథాలపేటకు చెందిన మహిళలకు ఎల్పీసీలను ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జనసేన పార్టీ నాయకుడు జోగా వెంకటరమణ యాదవ్ తన సొంత నిధులతో పాదగయ క్షేత్రం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద నిర్మించిన బస్ షెల్టర్ ను ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ తుమ్మల బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా ఈవేళ మేము ప్రారంభించిన కార్యక్రమాలు గొల్లప్రోలో ప్రిహెచ్సి, అలాగే మన అన్నా క్యాంటీన్, ఎంఆర్ఓ ఆఫీస్, వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ సీసీ హాస్టల్ గతంలో చాలా ఏళ్ళ క్రితం నిర్మించారు. మీరు మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే. సార్కి రిపోర్ట్ పంపించాను, సార్ ఈ పరిస్థితిలో ఉంది, ఇది తక్షణ రిపోర్ట్ చేయమంటే సార్ దానికి ప్రత్యేక చేశారు. అదేవిధంగా గొల్లప్రోలో అనేక సంవత్సరాలుగా నీరు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము వచ్చిన 9 నెలల్లో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. వారందరికీ అగమని చేస్తూ కలెక్టర్ గారు 1,40,00,000 లక్షలు గ్రాంట్ చేశారు. ఇవాళ 5 బోర్లు వేసాం, తాడిపత్రిలో 2 బోర్లు వేసాం. ఇవాళ 5 మోటార్లు నడుస్తున్నాయి. తప్పకుండా ఈ వేసవికాలం దర్శకుదనే ఉద్దేశంతో ఉన్నాం. అదే కాదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడుస్తున్నాం. ఒక పక్క పాడ, ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్, మరో పక్క ఆర్ఓబీ శాంక్షన్ జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో 22 కోట్లతో సీసీ రోడ్లు ప్రతిపాదించాం. అందులో ఆల్మోస్ట్ 15 కోట్లు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా 1 నెలల్లో పూర్తి కాకపోతున్నాయి. అదేవిధంగా 11 కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం. అదేవిధంగా 12 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్డుకి రిపేర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక గోకులాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షించింది. అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు, ఓఎస్పీ గారు కావచ్చు, ప్రతి శనివారం కూడా ఆల్టర్నేటివ్ ఎవరో విజిట్ చేస్తున్నారు. ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాలకు ప్రకారం కార్యక్రమం జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పిఠాపురం వాసులకి, మేమేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చాం. పిఠాపురాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో వేంచేసిన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దశావతార వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పీఫీ స్టూడెంట్ చాప్టర్స్
ద్వారా విద్యార్థులకు అందిస్తున్న అవకాశాల గురించి పరిశ్రమ నిపుణులతో గోష్ఠి చర్చలో పాల్గొనడం ద్వారా వారి జ్ఞానం అనుభవం మరింత పెంపొందుతుందని ఆయిల్ ఇండియా లిమిటెడ్ E&D డైరెక్టర్ సలోమా మాండో పేర్కొన్నారు. జేఎన్యూకే ప్రాంగణంలో అలూమ్ని ఆడిటోరియం నందు యూసీఈకే కెమికల్ ఇంజనీరింగ్ మరియు పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగంలో JNTK ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ స్టూడెంట్ చాప్టర్ ఆధ్వర్యంలో ఫిపి స్టూడెంట్ చాప్టర్స్ 13వ వార్షిక సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ E&D డైరెక్టర్ సలోమా యాండో ముఖ్య అతిథిగా విచ్చేయగా గౌరవ అతిథిగా ఉపకులపతి ప్రొఫెసర్ CSRK ప్రసాద్, అతిథిగా ఫిపి డైరెక్టర్ దేబ్ అధికారి వేదికను అలంకరించారు. కార్యక్రమానికి JNTK ఫిపి స్టూడెంట్ చాప్టర్ ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ KV రావు అధ్యక్షత వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సలోమా యాండో మాట్లాడుతూ ఫిపి స్టూడెంట్ చాప్టర్స్ 13వ వార్షిక సమావేశాన్ని JNTKలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ఉపకులపతి ప్రొఫెసర్ CSRK ప్రసాద్ మాట్లాడుతూ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంధన వనరుల ఉత్పత్తి రంగంలోకి రానున్న నేపథ్యంలో రాష్ట్ర మరియు దేశ అవసరాల మేరకు ఇంధన వనరులను ఉత్పత్తి చేసేలా నూతన ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఫిపి డైరెక్టర్ దేబ్ అధికారి మాట్లాడుతూ ఫిపి అనేది హైడ్రోకార్బన్ సెక్టార్లోని సంస్థల యొక్క అపెక్స్ సొసైటీగా ఉండడంతో పాటు ప్రభుత్వం మరియు రెగ్యులేటరీ అథారిటీస్కు ఇండస్ట్రీ ఇంటర్స్పేస్గా వ్యవహరిస్తుందన్నారు. అనంతరం దేశంలోని 11 విద్యా సంస్థల నుండి వచ్చిన ఫిపి స్టూడెంట్ చాప్టర్ల ప్రతినిధులకు అతిథులు విపి ప్లాగ్ మరియు బ్యాడ్జెస్ను అందజేసి అభినందించారు. పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచిన స్టూడెంట్ చాప్టర్లకు అతిథులు బహుమతులను ప్రదానం చేయడంతో పాటు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో JNTK డైరెక్టర్లు ప్రొఫెసర్ బి బాలకృష్ణ, ప్రొఫెసర్ ఎస్ వర్ణకుమారి, యూసీకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ మోహన్ రావు, యాక్నోమాజిక్ ఉపకులపతి ప్రొఫెసర్ కె పద్మరాజు, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగాధిపతులు, అధ్యాపకులు, దేశంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన ఫిపి స్టూడెంట్ చాప్టర్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Federation of Indian Petroleum Industry is a body which is engaged basically in the advocacy of oil and gas industry. But besides that, we do a lot of works for the development of the student community, in the interest of the students predominantly. So we have 12 student chapters of very eminent institutes. JNTK, that is Jawaharlal Nehru Technological University, Kakinada, is one of our premier student chapters, and so they are holding this annual convention this year. It's a wonderful arrangement over here, starting from the outside decoration, the inside decoration, and the content and arrangement and management. Everything is just excellent. So here the students and faculties have come from across the country, from 12 universities. They are participating with very heavy enthusiasm and wholeheartedly. They have come up with their innovative ideas and very interesting proposals, and we have a very eminent jury members who will be evaluating their ideas and presentations, and they will be felicitated accordingly. So this is one event the student chapters as well as PP every year look forward to. So this year we are here, we are enjoying the hospitality of JNTK, and we are enjoying the ambience of this gathering of students. We also enjoying the local cuisines, that is also very interesting. UPES, that means University of Petroleum and Energy Studies. Then we have at Hyderabad, Osmania University. Likewise, 12 chapters are there, and through chapters, PP disseminates the latest trends in the industry, and also conducts competitions among the chapters to bring out the brilliance from the chapter students. We are very fortunate that we could host the 13th convention of PP students chapters here at JNTK. We are highly thankful to the PP administration at Delhi and also JNTK administration for giving us all the facilities to conduct this prestigious event. Here,
now about 11 chapters are competing. It is, as I said earlier, that it is like an academic battle among the chapters, brilliant students to be the best. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ జిల్లా కేంద్రంలో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని కాకినాడ అర్బన్ జాయింట్ 1 సబ్ రిజిస్ట్రార్ ఆర్వి రామారావు పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఆయన మీడియాతో మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రాల్లో ఈ స్లాట్ బుకింగ్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. మిగిలిన ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎప్పటిలా ఆఫ్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. కక్షిదారులు తేదీ, సమయం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుని నిర్దేశించిన సమయానికి వస్తే అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తయి ఒరిజినల్ దస్తావేజులు ఇస్తారన్నారు. బుక్ చేసుకున్న సమయానికి కక్షిదారులు రాలేకపోతే అదే రోజున కార్యాలయ పనివేళల్లో వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చునని అన్నారు. సాంకేతిక కారణాలు చూపించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా సులువైన విధానంలో మీకు స్లాట్ అనేది పబ్లిక్ స్లాట్ సిస్టమ్ ఎంట్రీ మీరు ఓపెన్ చేయగానే అదే 1 by 1 అనేది ఏ విధంగా మీరు డేటా ఎంట్రీ అనేది చేయాలి, ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి అనేది ఉంటుంది. సో ఆ విధానంలో మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ టైంకి మా కార్యాలయానికి వచ్చినట్లయితే వెంటనే వితిన్ 10 minutesలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి మీకు దస్తావేజులు కూడా తిరిగి ఇవ్వబడతాయి. సో ఇక్కడ ఎటువంటి కూడా మీరు బాధపడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ సమయాన్ని వృధా కాకుండా ప్రభుత్వం దీన్ని ఇచ్చేసింది. కాబట్టి ప్రజలందరూ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీతోనే పేదల సంక్షేమం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం జగపతి రాజాపురం గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది దళిత నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మడికి రవి, గాంధారపు లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం మండల అధ్యక్షులు సకుమళ్ల గంగాధర్, నామా పెద్దిరాజు, నూతాటి ప్రకాష్, లక్ష్మీనారాయణ, మడికి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ నాయకులందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్సీ గారికి తెలుగుదేశం పార్టీ హయాంలో ₹1 కోటి రోడ్లు, డ్రైన్లు పూర్తి చేశాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టాం. వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి పనితీరు, లోకేష్ గారు చేసే పనితీరు మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఆకర్షించి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీలందరినీ కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఉన్నాం. ప్రతి విషయంలోనూ అండగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళని స్వాగతిస్తున్నాం. మరలా వాళ్ళ గ్రామంలో ఇంకా వాళ్ళ టీం అందరితో కూడా జాయినింగ్ పెడతా ఉన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు ఎండి రెహమాన్ ఖాన్ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మద్దతు పొందిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ కరీం, జాఫర్ ఖాన్లతో పాటు కాకినాడ వైసీపీ జిల్లా అధ్యక్షులు బాషా, కాకినాడ సిటీ వైసీపీ మైనారిటీ అధ్యక్షులు ఖలీద్, అజ్జూర్, నౌషాద్, నవాబ్, ఆఫర్, కరీం భాషా, కొత్తపేట చోటు, జలాలుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో పాస్ అయినా రాజ్యసభలో ఇంకా ప్రవేశపెట్టాలి. అక్కడ ఇంకా పాస్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల అక్కడ పాస్ అవ్వకూడదని చెప్పి ముస్లిమ్స్ అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ఈ అమెండ్మెంట్ బిల్లు
ముస్లింలపై వ్యతిరేకత చూపిస్తూ బీజేపీ గవర్నమెంట్ ముస్లింల ఆస్తుల్ని కబ్జా చేయాలన్న దురుద్దేశంతో ఈ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం జరిగింది. మన కేంద్రంలో అతిపెద్ద రైల్వేకి సంబంధించిన ఆస్తుల్లో ముఖ్యమైనది రైల్వే డిపార్ట్మెంటు, అలాగే రక్షణ శాఖకి రెండో ప్రాతిపదిక, మూడో ప్రాతిపదికలో ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు రాజకీయపరంగా దురుద్దేశంతో కబ్జా చేయాలన్న దురుద్దేశంతో ఈ అమెండ్మెంట్ బిల్ని తీసుకురావడం జరుగుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లలో ముస్లింలకు సపోర్ట్ చేస్తామన్న హామీలతో చంద్రబాబు నాయుడు గారు నెగ్గడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఒకటి, చేతల్లో ఒక రకంగా ఉంటుంది. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే చెప్తారో అదే రాష్ట్ర ప్రజల మీద చూపిస్తారు, ఆప్యాయత చూపిస్తారు. ఆ ఆప్యాయత చంద్రబాబు నాయుడు గారిలో లేదని చెప్పి ఇంకోసారి ప్రూవ్ చేయడం జరిగింది నిన్న. ఈ విధంగా ముస్లింల మీద వ్యతిరేకత ఎక్కువగా చూపిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ మీద నిరసన తెలియజేస్తున్నాం. పీఎం కేంద్రీయ విద్యాలయంకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్టడీ టూర్ లో భాగంగా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కు తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం కాకినాడ పీఎం కేంద్రీయ విద్యాలయం నుండి 9వ తరగతి విద్యార్థులు 40 మంది వరకు స్టడీ టూర్ కు వెళ్లారు. శుక్రవారం ఉదయం కాకినాడ పీఎం కేంద్రీయ విద్యాలయం నుండి 9వ తరగతి విద్యార్థులు 40 మంది వరకు స్టడీ టూర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా పీఎం కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ బొంతా శేఖర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుని వచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా పీఎం కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు స్టడీ టూర్ ద్వారా విజ్ఞానం అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే 9వ తరగతి విద్యార్థులు స్టడీ టూర్ లో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు వెళ్లడం జరిగిందని వివరించారు. Honorable Prime Minister Sri Narendra Modi ji has initiated the school activities under Prime Minister PM Shri Kendriya Vidyalaya activities, and our Kendriya Vidyalaya is given PM Shri Kendriya Vidyalaya Kakinada. So under this scheme there are lot of activities to outshine our students, to enhance the students' knowledge, to enrich the school activities under our children. As a part, we are doing all these activities. We are very thankful to our Honorable Prime Minister sir for initiating these activities in the Vidyalaya, and also our KVS headquarters and Hyderabad region, our officials for helping us and guiding us in all the activities. సాగంధిక బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో అఖండ సామూహిక శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞాన్ని చేపట్టడం జరిగిందని సంఘం అధ్యక్షురాలు బాలంత్రపు సుచిత్ర, గౌరవ అధ్యక్షురాలు మెట్ట రాధ, పరసకొండ సుభద్రాదేవిలు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక మెయిన్ రోడ్లో గల శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో సాగంధిక బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి వారికి పట్టు వస్త్రాలు, వివిధ పూజా సామాగ్రిని అందజేశారు. తొలుత ఆలయ ఈవో వెంకటేశ్వరరావును సాగంధిక బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు బాలంత్రపు సుచిత్ర మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరిగే సీతారామ కళ్యాణం సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 108 మహిళల ఆధ్వర్యంలో అఖండ సామూహిక శ్రీరామ కోటి లిఖిత మహాయజ్ఞాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు చావలి సూర్యకుమారి, ఏలేశ్వరరావు, రోజా, మహాలక్ష్మి, ఏ పద్మ, వారణాసి విజయ్ తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ మహిళామణులందరూ కలిసి మరి 2025 సంవత్సరం మనకి మొదలై ఎంత జయకరంగా ఉంది కనుక ఆ అయోధ్య రాముడు బాలరాముడిని మనం తలుచుకుంటూ రామ కళ్యాణం రేపు ఆదివారం నాడు జరిగే రామనామి రోజున రామ కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, మంగళకర ద్రవ్యాలు సమర్పించుతామని మాకున్న దాంట్లో మేము సమర్పించుకోవడం జరిగింది. ఈఓ గారి అనుమతితో మరి బ్రహ్మగారి యొక్క పూజా కార్యక్రమంతో మేము ఒక 2 గీతాలు కూడా పాడుకుని అందరూ ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఫార్మసీ విద్యార్థిని అంజలి బలవన్ మరణం
దారుణమని తక్షణం నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఉమ్మడి గోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. కాకినాడ రాజేశ్వరి నగర్ లో గల వైసీపీ మహిళా విభాగం జోనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ పోలవరం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పక్కనే రాజమండ్రిలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంజలిని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. అధికారంలో లేనప్పుడు అమ్మాయిల కోసం అరిచిన పవన్ కళ్యాణ్ నేడు ఎక్కడున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత కరువై ఎన్ని బాధలు పడుతున్నారో ఇన్ని ఒక ఎత్తు అయితే కనీసం ఆడవాళ్ళ మాన ప్రాణాలకు కూడా రక్షణ లేదా? ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉండి రాష్ట్రంలో మహిళలకి కనీస రక్షణ లేదా? ఆ అమ్మాయి 12 రోజులుగా మృత్యుతో పోరాడుతుంటే ఈ అన్యాయం జరిగిందని తెలిస్తే అమ్మాయికి ఒక ఎమ్మెల్యే ఇచ్చి ఆపరేషన్ చేస్తేనే ఎంతో మత్తుగా ఉంటారట. అలాంటిది 10 ml అమ్మాయికి ఇంజెక్ట్ చేసి ఆ అమ్మాయిని చనిపోయడానికి గురి చేసిన దీపక్ని అరెస్ట్ చేయడమే కాకుండా రాష్ట్రం తరఫున కనీసం ఇప్పటి వరకు ఎవరూ వెళ్ళి ఒక అమ్మాయిని వెళ్ళి చూడడం కానీ ఒక్క మాట చెప్పడం కానీ జరగలేదు. ఇది లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చారు. పోలవరం వచ్చినప్పుడు రాజమండ్రి ఎంత దూరం అండి, కనీసం ఆవిడ వెళ్ళి పరామర్శించలేకపోయారు. హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు, ఆవిడకి ఒక ఆడపిల్ల ఉంది కదా, కనీసం ఆడపిల్ల బాధ ఆవిడకి తెలియట్లేదా? వెళ్ళి ఆవిడ కనీసం చూడలేకపోయారు. ఆడపిల్లల మీద చెయ్యేస్తే తాట తీస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కనీసం ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 అమ్మాయిలు ఎక్కడైతే అయిపోయారు వాళ్ళందరినీ ఉద్ధరిస్తానన్నప్పుడు చెప్పినాడు. కనీసం ఇప్పుడు జరిగే అన్యాయాల మీద కూడా ఆయన మాట్లాడలేకపోతున్నారు. ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం చేసేది ఏంటి? ప్రతిపక్షాల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ మీద కక్ష కట్టి నాయకుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టడమే పరిపాలన అనుకుంటున్నారా? కొడాలి నాని గారు హార్ట్ అటాక్తో బాధపడి ఎమర్జెన్సీగా ఆయన్ని బొంబే తీసి తరలిస్తే దాన్ని కూడా సెటైర్లు వేస్తున్నారు మన లోకేష్ గారు. మా రెడ్ బుక్ చూస్తే అక్కడ గుండె నొప్పి వస్తుంది, ఒకళ్ళకేమో బాత్రూంలో చెయ్యి విరుగుతుందని పెద్దరెడ్డి గారిని ఇలాంటి వాళ్ళని వెటకారం చేస్తున్నారు. అంత అహంకారం పనికిరాదండి. మీ అహంకారాలు పక్కన పెట్టి ముందు ప్రజల మాన ప్రాణాలు రక్షించడానికి చేయండి. మీకు పరిపాలన కోసం ఇచ్చారు, కనీసం పరిపాలన ఏ విధంగానూ లేదు. ప్రభుత్వం తరపున పరిపాలన అలాగే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ విధంగానూ లేదు. కనీసం ప్రజలనైనా రక్షించండి. ఆ ఎన్ఆర్ఐలు ఒక పక్క నుంచి గోలెడుతున్నారు, మా స్థలాలన్నీ పోతున్నాయి మమ్మల్ని చూడండి అని. మీ పార్టీకి సంబంధించిన కూడా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికి రక్షణ కల్పిస్తారు? ఇలాంటి అన్యాయాలు ఇంక జరగకూడదని ప్రభుత్వం తరఫున ఇక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రతిపక్షం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా ఎక్కడ ఏది జరిగినా ముందు స్పందించి అందరినీ పంపించి అక్కడ చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. అన్యాయం జరిగిన తర్వాత ఇది ఇంకా జరగలేదు, ఇంకా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చూసొచ్చాం. ఇది మరొక ముందే వైజాగ్లో ఘటన. ప్రామాన్మోది ఒక అమ్మాయికి పెళ్లి చేయలేదనేసి తల్లిని చంపేసాడు. ఆ అమ్మాయి ఏమో హాస్పిటల్లో పడి ఉంది. ఇంకెన్ని అన్యాయాలు చూడాలి. ఈ వచ్చి ఇంకా ఏడాది కాకుండానే ఎంతమంది మహిళలు పట్టణ పెట్టుకున్నారు. ఇవన్నిటికీ కూడా ఈ గంజాయి ఉద్ధృతుల వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా మీరు అరికట్టాలి. కనీసం మీరు పరిపాలన విషయంలో దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమాలు చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఆడవాళ్ళ మాన ప్రాణాలు రక్షించాలని మహిళలందరూ ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కాకినాడ కొండేపాలెంలో వేంచేసిన శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అనంతరం మహా అన్న ప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మళ్ల చిన్న, ఆలయ కమిటీ పబ్బినిడి శ్రీను, అరిగెల శివాజీ, మంగాదేవి, మహేష్, వాకడు శ్రీనివాస్, కరి గంగరాజు, కరి శ్రీను, ముద్దాల మల్లేశ్వరరావు, సారథి, దేవు సాయిబాబు, ముడే రాజుబాబు, సుంకర శ్రీనివాసరావు, త్రిమూర్తులు, జువ్వల సూర్యప్రకాశరావు, వాకాడ సత్యబాబు, శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో కొండైపాలెం పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు బ్యాంకర్లు కృషి చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పిలుపు. జిల్లాలో మొబైల్ అవుట్ రీచ్ సేవల ద్వారా హెచ్ఐవి నిర్మూలనకు చర్యలు. మొబైల్ వాహనాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ నగరంలో కదం తొక్కిన ముస్లింలు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ప్రదర్శన. పిఠాపురం నగరంలో ఎమ్మెల్సీ నాగబాబు సుడిగాలి పర్యటన.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.